అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియో మన పూర్వీకుల కాలం నుంచి తయారు చేసుకునే పర్ఫెక్ట్ రాగి అంబలి అండి. అంబలి అనగానే అలా చేసేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఇది అథెంటిక్ స్టైల్ రాగి అంబలి అనమాట. ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రాగి అంబలి తాగాము అంటే మనకి బాడీలో మనకుండే తాపాన్ని, దాహాన్ని బాగా తగ్గించేసి ఎనర్జెటిక్గా మనం ఉంటాము. అంతేకాకుండా మనకి ఎముకలు కూడా మంచి పుష్టిగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో బాగా ఫ్రీక్వెంట్గా ఇలాంటి రాగి అంబలిని తయారు చేసుకొని తాగి చూడండి, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో తెలుసా. చాలా బాగుంటుంది. మనకి హెల్త్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో జాతరలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జాతరలకి మన అమ్మవారికి అంబలి తయారు చేస్తాము. ఈ అంబలి అనేది అథెంటిక్ స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. నేను ఇక్కడ ముందుగానే ఒక హాఫ్ గ్లాస్ రాగి పిండిని ఉండలు లేకుండా నేను బాగా కలిపి ఎండలో పెట్టేసేసాను. ఇది కనీసం 3 గంటల సేపు ఎండలో ఉండాలి. అలా రాగి పిండిని అలా ఎండలో పెట్టేసిన తర్వాత ఒక గ్లాసు నేను బియ్యం తీసుకున్నాను. బియ్యం మీ ఇష్టం వచ్చిన బియ్యాన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇలా రేషన్ బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసేసి ఒక గంట సేపు నానబెట్టి పెట్టున్నాను. అదే గిన్నెలో అయినా కూడా ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అనమాట. అలా వేస్తే బాగా ఉడుకుతుంది. ఓకేనా. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను కదా, మీరు మీకు నచ్చిన బియ్యాన్ని తీసుకోండి. అలా పెట్టేసి కుక్కర్లో విజిల్ పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాము అంటే ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇక దీన్ని బాగా మ్యాష్ చేసుకునేసేయండి. మ్యాష్ చేసాము అంటే ఉండలు లేకుండా అన్నం మెతుకు అనేది తగలకుండా బాగుంటుందన్నమాట. అలా మ్యాష్ చేసిన దాంట్లో మనం ముందుగానే 3 గంటల సేపు ఎండలో పులవబెట్టున్నాం కదా, ఆ రాగి జావని మొత్తాన్ని దాంట్లో పోసేసేయండి. అలా పోసేసి చక్కగా కలపండి. 4 పక్కలా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇది ఎక్కడా కూడా వైట్ రైస్ అనేది కనిపించకుండా బాగా కలిపేసాము అంటే మనకి సంగటిలాగా అయిపోతుందన్నమాట. దీన్ని ఇలా కలిపిన దాన్ని ఒక తడి చేత్తో అంటే నీళ్లు తడుపుకుంటూ ఆ గెంటికి అయిన మొత్తాన్ని కూడా అలా తీసేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి చల్లటి నీళ్ళల్లో చేయి పెట్టుకుంటూ అలా తీసేసేయండి. అలా తీసేసి ఈ రాగి సంగటిని మొత్తాన్ని కూడా కొంచెం అదిమి పెట్టేసేసేయండి చేత్తో. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా అలా పెట్టేయండి. అలా పెట్టేసి మూత పెట్టి ఒకే ఒక్క నిమిషం అనమాట, కరెక్ట్గా ఒక్క నిమిషము మనము సిమ్మర్లో పెట్టేసి వదిలేసేయండి. అలా వదిలేసాము అంటే రాగి పిండి వాసన కానీ అంతా కూడా కమ్మగా ఉంటుందన్నమాట. అలా ఒక నిమిషం తర్వాత ఇలా మూత పెట్టేసి రాత్రి మొత్తం అట్లాగా వదిలేసేయండి. మార్నింగ్ అంతా కూడా ఇది బాగా పులిసి ఉంటుందన్నమాట. అంటే మంచి బ్యాక్టీరియా వచ్చేసి ఈ రాగి సంగటిలోకి చేరుతుంది. దీనిలోకి 1 లీటర్ వాటర్ వేసేసి దానికి తగినంత కల్లుప్పు వేసేసుకుని బాగా కలపండి, ఉండలు ఎక్కడా లేకుండా. అలా ఉండలు లేకుండా కలిపాము అంటే తాగటానికి ఈజీగా ఉంటుంది. అంతే, ఉండలు ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదనమాట. ఇదిగోండి నేను చూపించినట్టుగా ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మంచిగా చిక్కటి మజ్జిగని దాంట్లో పోసేసేయండి. చిక్కటి మజ్జిగని పోసేసినా పర్వాలేదు. లేదు మనం కొంచెం జారుడుగా తాగాలి అనుకుంటే కొంచెం పల్చాటి మజ్జిగ పోయండి. నేనైతే ఇక్కడ మీడియంగా ఉండే మజ్జిగని పోస్తున్నాను అనమాట. ఇలా మజ్జిగని పోసిన తర్వాత కూడా బాగా కలపండి. అలా కలిపాము అంటే ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. లైట్గా అలా ఇదిగోండి నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి కలుపుకొనేసేయండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెకి పసుపు కుంకుమ అలా పూసేసేసి దాంట్లోకి ఈ రాగి అంబలిని పోసేసి దేవుడి దగ్గర పెట్టేసి మనం దండం పెట్టుకుంటే కూడా ఆ అమ్మవారు మన కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది. అలాగే మన ఇంట్లో వాళ్ళమందరిమీ కూడా చల్లగా ఉంటాము, మన కడుపు కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఓకేనా. అలా కలిపిన అంబల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతే, ఇంకా ఏమీ వేయకండి. జీలకర్ర పౌడర్లు, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు ఏమీ వేయకండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి. అన్నీ వేసుకొని ఇలా కలిపేసేసుకొని
చక్కగా ఫ్యామిలీ మొత్తము కూడాను గ్లాసుల్లో పోసేసుకుని ఊరగాయ ఏదైనా నంచుకుని అలా అంబలి తాగాము అంటే ఆ రోజు మార్నింగ్ మనకి టిఫిన్ అనేది ఇంకొకటి అనేది అడగము. అంత సాటిస్ఫైడ్గా అంత టేస్టీగా ఉంటుంది ఈ రాగి అంబలి. దీన్ని అయితే మేము మన తిరుపతి డిస్ట్రిక్ట్లో జాతరలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవ్రీ ట్యూస్డే ఇలాగే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే తాగుతాము. సమ్మర్లో కూడా మనకి వేడి లేకుండా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.